అదిగో భద్రాద్రి ఇదిగో గౌతమి చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో అలరముగా సుందరముగా ఉండేడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. ముదముత సీత ముదిత లక్ష్మణుడు కలిసి కొలువగా రఘుపతి ఉండడి అదిగో భద్రాద్రి ఇదిగో గౌతమి చూడండి అంటూ శ్రీరామదాసు భద్రాచల క్షేత్ర ప్రాశస్తంతో పాటు గొప్పతనాన్ని కూడా వర్ణించాడు. కలియుగంలో ఇలవైకుంఠంలా అలరారుతున్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రం ప్రస్తుతం సీతారాముల కళ్యాణానికి అత్యంత సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ ధూపాల అలంకరణతో రాత్రి వేళ మైమరిపించేలా కనిపించేటువంటి ఈ దివ్యక్షేత్రం సీతారాముల కళ్యాణానికి గడియలు సమీపిస్తున్న కొద్దీ మరింత భక్తుల్లో పరవశాన్ని కూడా పెంచుతోంది. ప్రస్తుతం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేనున్నాను. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి ప్రస్తుతం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తున్నటువంటి సిచ్యువేషన్. మరికొద్ది క్షణాల్లోనే సీతారాముల కళ్యాణ గడియలు సమీపిస్తుండడంతో భక్తులు పలు రాష్ట్రాల నుంచి కూడా భద్రాచలం చేరుకుంటున్నారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని కోరుకుంటూ పాదయాత్రగా నలుమూలల నుంచి కూడా రామభక్తులు రామదండులా భద్రాచలంకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. భద్రాచల ఆలయ మాడవీధులన్నీ కూడా జై శ్రీరామ్ అంటూ నామస్మరణతో మారిమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలామంది రామభక్తులు ప్రాతకాలం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి రాముల వారిని దర్శించుకునేందుకు పొడుతున్నారు. ప్రస్తుతం అంతరాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అటు లఘు కళ్యాణాన్ని కూడా రేపు ఉదయం జరిపించిన తర్వాత మిథిలా కళ్యాణ మండపంలో బహిరంగంగా భక్తులే పెళ్లి పెద్దలుగా స్వామివారికి కళ్యాణ క్రతువును కూడా అటు బ్రహ్మచార్యులు కావచ్చు, ఆచార్యులు, పండితులు, వేద పండితులు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం భక్తులు కూడా చాలా మంది మనతో ఉన్నారు. వారు కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రస్తుతం భద్రాచలం చేరుకున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా? వచ్చాను. సీతారామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవానికి నెల్లూరు నుంచి వచ్చాను. ఇది నేను నా వయసు 14 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇప్పుడు 54వ కళ్యాణం. ఇది 54 మాట రామచంద్రమూర్తిని కళ్యాణం చూసే యోగ్యత ఆ పరంధాముడు కల్పించాడన్నమాట. ఒక దివ్యమైనటువంటి కళ్యాణం ఇది, ఒక యోగమైనటువంటి కళ్యాణం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. అందులో భద్రాచలంలో ఒక పర్యాయంగా సీతారామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించగలిగితే పునర్జన్మ నైవేద్యతే, అంత గొప్పది. ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు అద్భుతంగా ఉత్సవాలు చేస్తారు, బ్రహ్మోత్సవాలు. దేశాల నుంచి యావత్ ప్రపంచమంతా వచ్చినట్లుగా సంభావించినటువంటి అమోఘమైనటువంటి రామప కళ్యాణము, సీతారామ కళ్యాణము, తిరుకళ్యాణ మహోత్సవం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈరోజు సాయంకాలం కళ్యాణానికి ముందు రోజు సాయంకాలము ఎదుర్కోల మహోత్సవం అద్భుతంగా చేస్తారు. సీతాదేవి వైపు కొంతమంది, రామచంద్రుడి వైపు కొంతమంది. రామచంద్రుడు గరుడవాహనం మీద వస్తాడు, సీతాదేవి గజవాహనం మీద వస్తుంది. ఉత్తర రాజకాల గోపురం దగ్గర సాయంకాలం రండి, వీక్షించండి. ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏ విధంగా చేస్తారో ఉత్తర ద్వారం ఆ విధంగా ఈరోజు సాయంకాలము ఎదుర్కోల మహోత్సవం అద్భుతంగా జరుగుతుందన్నమాట. నభూతో నభవిసందంగా ఉంటుంది. అందువల్లే చెప్తాడు, జీవితంలో ఒక పర్యాయమైన భద్రాచలం వెళ్ళి గోదావరిలో స్నానం చేసి భద్రగిరి చుట్టూ 3 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తాడో వాడికి జన్మ ఉండదట. అందులో ఆదివారం రోజు శ్రీరామనవమి గారు రాగలిగితే, ఆ రోజు గారు స్వామిని గారిని దర్శనం చేసుకోగలిగితే ఏ తల్లి గర్భవాసంలో పుట్టడట. అటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి రామదాసు కట్టించినటువంటి గర్భాలయం పైన శిఖరం ఉంది. ఆ శిఖరము చాలా అద్భుతము. అది చక్రము, అది గోదావరిలో దొరికింది రామదాసుకు. అందువల్లనే చెప్తాడు, వామాంకస్థిత జానకీ పరిలసత్కో దండంకరే చక్రం చోద్దకరైన బాహుగల శంఖం శరం దక్షిణే బిభ్రానం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్తిస్థితిం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రముక్తమజే రామ. గోదావరి నీ కోసం పుట్టిందయ్యా. గోదావరి నదిలో ఒక పర్యాయం స్నానం చేయగలిగితే గంగా నదిలో 11 పర్యాలు స్నానం చేయని ఫలితం ఇస్తాడట. అటువంటి దివ్య మంగళ స్వరూపుడు రామచంద్రమూర్తి. భారతదేశంలో అన్ని దేవాలయాల్లో రాముల వారు 2 చేతులు ఉంటాయి, కానీ ఇక్కడ 4 చేతులు. ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో బాణం పెట్టుకొని అమ్మ జగన్మాత, పృథ్వీ జనని, భూమాత ఆమెను ఎడమతల మీద కూర్చోబెట్టుకొని పశ్చిమముఖంగా ఉంటాడు ఈ క్షేత్రంలో. అన్ని చోట తూర్పుముఖంగా ఉంటే ఇక్కడ పశ్చిమముఖంగా గోదావరి వైపు చూస్తూ ఉంటాడు రామచంద్రమూర్తి. ఒక్క పర్యాయం వీక్షించండి, రామ కళ్యాణాన్ని తిలకించండి, రాముని సేవలో పాల్గొనండి ప్రతి ఒక్కరు. రేపు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. దేశాల యందు
వాడవాడల యందు ఎక్కడ పట్టుకున్న శ్రీరాముని ఉత్సవాలు రామ కళ్యాణం తిలకించండి, స్వామికి ముక్తికి పొందండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రస్తుతం చూస్తున్నాం వాళ్ళు భక్తి పారవశ్యంతో పులకించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పలు ప్రాంతాల నుంచి భక్తులు కూడా భద్రాచలం దివ్యక్షేత్రానికి పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం వాళ్ళంతా కూడా బారులు తీరున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ప్రస్తుతం భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ మాడవీధులన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కూడా కార్యనిర్వాహక విభాగం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు కూడా స్వామివార్లకు సమర్పించున్నారు. ప్రధానంగా ఆలయ అభివృద్ధి పునరుజ్జీవ పనులకు సంబంధించి విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే దాదాపు 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. భద్రాచలం అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం భద్రాచలం పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తులతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పులకించిపోతుంది. అటు ప్రధానంగా ఏపీ నుంచి నలుమూలల నుంచి, అదేవిధంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా ప్రస్తుతం ఆ భద్రాచల పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అలంకరణ ఏర్పాట్లు కూడా చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులను కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అటు గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధాన మూర్తులకు కూడా విశేష పూజలు కూడా అటు అర్చకులు, వేద పండితులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం గర్భాలయంలోనే అటు ప్రధాన మూర్తులకు లఘు కళ్యాణం జరిపించిన తర్వాత ఆ పల్లకిలో స్వామివారిని, సీతమ్మ తల్లిని తీసుకువచ్చి మిథిలా మండపంలో బహిరంగంగా దాదాపు 35,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదేశంలోనే సీతారాముల కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో అంటే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జీలకర్ర బెల్లంతో పాటు ఆ ప్రక్రియనంతా కూడా కళ్యాణ క్రతునంతా కూడా నిర్వహించబోతున్నారు. ఋత్వికులు, వేద పండితులు, ఇతర ప్రముఖ ఆలయాల నుంచి కూడా పండితులు ఇప్పటికే విచ్చేశారు. సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు. భద్రాచలం అంటేనే నిజంగా ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణానికి దేశవ్యాప్తంగా కొలమానమని చెప్పుకోవచ్చు. ఆదర్శ దాంపత్యానికి సీతారాములే ప్రామాణికంగా భావిస్తుంటాం. సో అటువంటి కళ్యాణాన్ని కన్నులారా చూడాలని భక్తులు నలుమూల నుంచి తరలి వస్తున్నారు భద్రాచలం పుణ్యక్షేత్రానికి. మరింత ముందుకు వెళ్ళి అసలు భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఇక్కడ ప్రసాదాల తయారీ ఏ విధంగా జరుగుతుంది, భక్తులకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయగలిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. సో ఈరోజు కాబట్టి 26th ఉంది అండ్ అందరికీ ఇది తెలుస్తుంది 27th అండ్ 28th కాబట్టి 27కి శ్రీరామనవమి కళ్యాణం ఉంది అండ్ 28కి 28 ఇది పట్టాభిషేకం ఉంది. సో అందువలన ఇప్పుడు చాలా అవకాశం ఉంది ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ సీఎంకి ఇక్కడ దే క్యాన్ కమ్. అందుకని ఈసారి మన ఎంప్లాయిడ్ సెక్టర్ ఆఫీసర్స్కి సంబంధించి సెక్టర్ ఆఫీసర్స్తో ఈరోజు ఇక్కడ మిథిలా స్టేడియంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అరేంజ్మెంట్స్ మీద అండ్ వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో. అలాగే ఇప్పుడు మిగతా ఇది వివిఐపి సంబంధించి, విఐపి సంబంధించి సెక్టర్ 1, సెక్టర్ 2 జ్యుడిషియరీ సంబంధించి సెక్టర్స్లో, అలాగే సెక్టర్ 3 ఉభయదాతలు అండ్ మిగతా సెక్టర్స్లో కూడా అరేంజ్మెంట్స్. కాబట్టి ఇప్పుడు ఎండాకాలం ఉంది. సో ఇది వాటర్ బాటిల్స్ కానీ, కూల్ వాటర్ ప్యాకెట్స్ కానీ, మజ్జిగ, బటర్ మిల్క్ కానీ ఇది కూడా మనం ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు సంబంధించి 21 లైన్ డిపార్ట్మెంట్స్తో ఎన్పిడిసిఎల్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, డిఎంహెచ్ఓ కానీ ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. సో పకడ్బందీగా ఇది చేయడం కోసం ఈరోజు మనమందరం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ సీఎం గారి ప్రోగ్రాం బహుశా ఇక్కడ అవ్వచ్చు. అందుకని ఇప్పుడు అన్నీ ఇక్కడ వ్యవస్థ రాజవీధిలో, అలాగే అప్పుడు మిథిలా స్టేడియంలో, అలాగే అక్కడ రో పార్టీతో అక్కడ దిగిన తర్వాత ఇది కూడా చూసుకోవడానికి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము. సో అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు ఉంటాయి. కొన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు రేపటి వరకు మార్నింగ్ వరకు కంప్లీట్ అవుతాయి. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది ఇప్పుడు. సో ఇది అందరి ప్రజలతో కూడా నా విజ్ఞప్తి అంటే ఇప్పుడు భారీ సంఖ్యలో రావాలి. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు. ఇది విజయవంతమైన మనం కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.